Requesting you to please come forward. అందరికీ నమస్కారం. కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా? అందరూ కూడా ప్లీజ్ దయచేసి సైలెంట్ గా ఉండవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతిని తెచ్చింది. చాలా కాలంగా ఇన్ని థియేటర్స్లో కంటిన్యూస్గా ఆడటం అనేది చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. ఇది అమ్మా యాంకర్ నీ పేరేంటమ్మా? వింధ్య ఎట్లా ఇప్పుడు ఇది సరదాగా ఉండే సినిమా కనుక స్పీచ్ల్లాగా కాకుండా సరదాగా మాట్లాడుకుందాం. రాజు, అనిల్, ఇప్పుడు ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చింది? ఇప్పుడు పాడుతా తీయగల కానీ దీంట్లో కానీ అన్నిట్లో అందరూ పాడి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఎవరు ఫస్ట్ ఎవరు వస్తారు, ఎవరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మేమైతే కొంచెం డల్ అవుతారు. ఇప్పుడు నేను ఎందుకు ఎక్కువ లైక్ చేశాను అనే దానికి ఎవరినో చూపిస్తాను, మిగతా వాళ్ళు ఫీల్ అవ్వాలంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారా? ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఈ సినిమా సక్సెస్ కారణం ఎవరు అనేది మీరు ఎవరు ఎవ్వరం ఫీల్ అవ్వ. మీరు అసలు మీరు ఏమన్నా ఫీల్ అవ్వ. దిల్ రాజు పేరు చెప్పకపోయినా ఎవ్వరం ఫీల్ అవ్వ. ఫాలో అమ్మా. భీమ్ కాదు ఏంటి సార్ టెన్షన్ పెట్టేశారు ఇక్కడ? హార్ట్ బీట్ మ్యూజిక్ ఒక్కటే. ఇద్దరు అమ్మాయిలు మీ ఇద్దరి కోసమే ఈ సినిమా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే వెంకటేష్ నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్. సో వెంకటేష్ క్యారెక్టర్లో నేను ఉండి చూశాను సినిమా. అలాగే ప్రేక్షకులు వాళ్ళందరూ అందుకనే డైలాగ్ కూడా అనిల్ చాలా బాగా రాశారు. ఎండ్లో ఫ్లాష్ బ్యాక్లు ఎవరికి చెప్పొద్దని. అలా ప్రేక్షకులు అందరూ కనెక్ట్ అయ్యారమ్మా. కనుక మీ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు, రియలిస్టిక్గా చేశారు. కూర్చోండి. భీమ్స్, ఈ పిక్చర్కి వన్ ఆఫ్ ది అంటే అన్ని హైలైట్స్ ఉన్నాయి. నీ మ్యూజిక్ మట్టుకు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చించేసావు, అదిరిపోయింది. ఈ కాంబినేషను ఇంకా ఎన్నో పిక్చర్లు అనిల్ చెప్తున్నాడు, నెక్స్ట్ చిరంజీవి గారిది కూడా నువ్వే చేస్తున్నావని. దాంతో సమీర్ ఎక్కడున్నావు? ఫోటోగ్రఫీ ఎనుకుంటామంటే. సో శ్రీనివాసరెడ్డి అందరూ బాగా చేశారు. అనిల్, రెండు విషయాలు ఈ సినిమాలో ఈ ఐడియా ఎవరు ఇచ్చారనేది నాకు చాలా నచ్చింది. ఏంటంటే వెంకటేష్ బాబు సెల్యూట్ చేసి దింపలేకపోతాడు. ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు? అసలు దానికి డాక్టర్ శ్రీనివాసరెడ్డి రావటం అదొకటి. రెండోది, మామూలుగా ఈ అమ్మాయి మామిడికాయ పచ్చడి ఆవకాయ కలిపేసి వాడిని తినమంటే తినని వెనక్కనే చంపేయడానికి కారణం అయిపోయింది. ఆ సావుని అక్కడి నుంచి ఇక్కడ వరకు పడేటట్టు తీయాలన్న ఐడియా కాదు. మామూలుగా ఆడు వెళ్ళినా కదా అట్లా తోస్తే చచ్చిపోయాడని చెప్పేసి సరిపోతుందని. అబ్బా బాబా, అసలు ఎన్ని 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 ఎన్ని
అన్ని షాట్లు ఈ 2 సినిమాలు నాకు మటుకు విపరీతంగా నవ్వు, అంటే నేను తీయాల్సిన నువ్వు తీసావని భయంతో. ఇలాంటి పిచ్చి అన్నీ నేనే చేస్తాను. సో వెంకటేష్ గురించి ఈజ్ మై ప్రోడక్ట్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సుందరకాండ చూసినప్పుడు పక్కన హెవీది కానీ ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశానో. ఈ పిక్చర్లో అసలు ఇద్దరు అమ్మాయిలను ఇస్తే అసలు ఎట్లా ఆడుకుంటాడో నాకు తెలుసు. బయటేమో సైలెంట్గా ఉంటాడు. అది మటుకు బాగా పండింది. అండ్ ఈ సినిమాకి ఏబిసిడీల్లో చెప్పాలంటే వి ఫర్ విక్టరీ అని ఫస్ట్ కలియుగ పాండవుల్లోనే తీసిన సినిమాలో వి ఫర్ విక్టరీ అని మొదలుపెట్టాం. ఆ విక్టరీ అనేది నిజంగా నీ సొంతం అయింది ఈ సినిమాతో. అండ్ డీలో దిల్ రాజు అనిల్ రావుపూడి కాంబినేషను అన్నీ హిట్సే. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది కూడా హిట్. తర్వాత ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అనిల్ అంటే ఏ ఫర్ ఆనందం అనమాట. ఏ ఫర్ ఆనందం అనేది మామూలు ఫస్ట్ F1లో. తర్వాత ఇంకో సినిమాలో F2 కదా, F3లో అనదర్ ఎంటర్టైన్మెంట్ అంటే AA. ఇప్పుడు ఈ సినిమాతో ట్రిపుల్ అయ్యాడు. అంతులేని ఆనందం ఇచ్చే అనిల్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ ఇలాగే ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది డాక్టర్స్ తలకాయ నొప్పిగా ఉంది, బీపీగా ఉంది అదేంటే వెంటనే వెళ్ళి అనిల్ రావుపూడి సినిమా చూసిరండి అంటారు. ఎందుకంటే ఐ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ అండ్ గ్లామర్. అంటే భక్తి సినిమాలు కూడా తీసాను అనుకోండి, బట్ ఐ ఎంజాయ్ మోర్. ఇలా రాజుని అనిల్ని మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆర్టిస్టులు అందరూ ఇద్దరు బాగా చేశారని ఆల్రెడీ చెప్పేశానమ్మా. ఫస్ట్ మార్క్ మీకే వేసాను. తర్వాత ఎవరయ్యా బాబు నువ్వు కాదు పంపిస్తాయి బుల్రాజ్. థ్యాంక్స్ సార్. మంచి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. కానీ వాడితో కూడా అనిపించావంటే ఏ పెళ్ళికి వెళ్ళకవు, నువ్వు వచ్చావంటే భయపడతారు ఏమంటావు అని. అండ్ లిరిక్ రైటర్స్ భాస్కర్ పట్ల ఇంకెవరు, రామజోగ శాస్త్రి, అనంత శ్రీరామ్ అందరూ ఇందులో పాటలన్నీ టింగ్ అని అన్ని పాటలు బాగున్నాయి. ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆల్ ది బెస్ట్. అనిల్ ఎట్లాగే నవ్వుతూ చిరంజీవి గారి పిక్చర్కి సంక్రాంతిని వదిలిపెట్టద్దు. నా ఉద్దేశంలో ఆ పిక్చర్ టైటిల్ ఏంటంటే సంక్రాంతి అల్లుడు. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.